సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం వీరభవన్లో పార్టీ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి, పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథిలో ఆవిష్కరించారు. ఎత్తరా ఎత్తరా ఎర్ర జెండా ఎత్తరా మన ఎర్ర జెండా ఎత్తరా ఎత్తరా మన ఎర్ర జెండా ఎర్ర కాంతుల దిశలు నిండా ఎత్తరా సంఘర్ష కీలలా అవతరించిన ఎర్ర జెండా ఎత్తరా అమర వీరులు ఆరపోసిన అరుణ రక్తపు తార సాక్షిగా సమాజము కొరకు పోరే శ్రమిక విప్లవ దీక్ష సాక్షిగా ఎత్తరా. నేటికి 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటాను ఘనంగా. ఇది కూడు గుడ్డ కోసం పనిచేసుకోవడానికి, ఉపాధి కోసం ఆవిర్భించినటువంటి జెండా, అంతరాలు లేని సమాజం కోసం, కుల వివక్ష మత వివక్ష లేనటువంటి ఒక గొప్ప సమాజం కోసం ఏర్పడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో ఒకవైపున బ్రిటిష్ పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏర్పడినటువంటి ఎర్ర జెండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశానికి స్వాతంత్రం కావాలని, స్వాతంత్రం మా జన్మ హక్కని పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ. వేలాది మందిని బలిదానం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. అదేవిధంగా అనేక పోరాటాలు పశ్చిమ బెంగాల్ నుండి మొదలుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జరిగినటువంటి 3 ముఖ్యమైనటువంటి పోరాటాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించి ఈ ప్రాంతంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి సందర్భంగా 4500 మందిని యువ కిషోరాలను బలిదానం చేసి ఒక గొప్ప పోరాటాన్ని నిర్వహించి ఈ ప్రాంతాన్ని విముక్తం చేసింది. దున్నేవాడికి భూమి కావాలని, చేసుకోవడానికి పని కావాలని, పరిశ్రమల్లో పనిచేసే చోట భద్రత, కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించేటువంటి క్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మరింత ఎరుపెక్కింది. ఈ నేపథ్యంలోనే ఈ దేశంలో భూ సంస్కరణ చట్టాన్ని తీసుకురావాలని, భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని పేదలకు పంచాలని దేశవ్యాప్తంగా జరిపినటువంటి పోరాటంలో భాగంగా లక్షలాది ఎకరాల భూమిని భూ సంస్కరణ చట్టం ద్వారా, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భూములను పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. అదే తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఇది కాకుండా ఈ దేశంలో రాజభరణ రద్దు కోసం ఇంతకుముందు చెప్పినట్టు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి